హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిబోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ధనియాల రసం. ఈ ధనియాల రసంలోకి మనం 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. ధనియాలు వేయించుకోలేదు. ఇట్లా 2 స్పూన్లు ధనియాలు, కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి, తగినంత సాల్ట్, మనకు పోపు దినుసులు, ఇట్లా 4 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేశాను. మనకు పసుపు తగినంత, టమాటాలు ఇలా 3 టమాటాలు తీసుకున్నాను, ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, మనకి పోపుకి కొంచెం ఆయిల్, మనకి ధనియాల రసంలోకి కొంచెం చింతపండు నానబెట్టాను. కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువ చింతపండు వేసుకోకూడదు. కొంచెం చింతపండు ముందుగా మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి మనం ధనియాలు వేయించుకోలేదు, వేయించుకోకుండానే మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ధనియాలు, అల్లం వెల్లుల్లి, కొంచెం అల్లము వెల్లుల్లి కూడా దీనిలోకి వేసేస్తున్నాను. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మనం మెత్తగా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మనకి కొంచెం వాటర్ వేసుకొని నేను మిక్సీకి వేసుకున్నాను. ఇట్లా పేస్ట్ మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం కదా, గిన్నె పెట్టేసుకుందాం. మనకి ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాము. గిన్నె కూడా హీట్ ఎక్కింది. మనకి పోపుకి కొంచెం ఆయిల్, కొంచెం వేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు మన ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొంచెం ధనియాలు, పోపులోకి ధనియాలు వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి పోపు దినుసులు, మనకి పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇప్పుడు పొడవు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం. ఇవి కొంచెం మగ్గాలి టమాటాలు. మనం కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మనకి ఇప్పుడు కొంచెం మగ్గాలి టమాటాలన్నీ. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని చింతపండు కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకూడదు. మన చింతపండు పులుసు పిండాం కదా, మనకి తగినంత వాటర్ వేసుకుందాము. మనకి రసం ఎంతైతే కావాలో అంత వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకున్నాం కదా,
ఈ పేస్ట్ని కూడా మనం మిక్సీకి పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. మనం ధనియాలు, అల్లము, వెల్లుల్లి 3 మిక్సీకి పట్టుకున్నాము, ఆ 3 ఇందులోకి వేసేస్తున్నాను. నేను ఉల్లిగడ్డ వాడలేదండి, ఉల్లిగడ్డ వేయలేదు. ఇందులో ఉల్లిగడ్డ వాడరు. ఉల్లిగడ్డ లేకుండానే మనకి రసం రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది రసము, ధనియాల రసము. ఇట్లా మిక్సీకి కడిగిన వాటర్ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. మిక్సీ జార్లో వాటర్ కూడా పోసుకున్నా. కారం వేయలేదండి, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మనం దీనిలో కారం యూజ్ చేయకూడదు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాం. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. తర్వాత మనకి రసం రెడీ అవుతుంది. మనకి 10 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 10 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం రసం ఎలా వచ్చిందో. మనకి రసం రెడీ అయిపోయింది. మనకి ధనియాల రసం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కంపల్సరీగా ధనియాల రసం ట్రై చేయండి. మనకి గొంతు సమస్య ఉన్న ఈ ధనియాల రసం తాగటం వల్ల సమస్య తగ్గిపోతుంది. మన గొంతు సమస్యే కాదు, జలుబు, దగ్గు ఏదున్నా కానీ మనకి ధనియాల కషాయం తాగితే, ఈ ధనియాల రసం చాలా మంచిది ఆరోగ్యానికి. కంపల్సరీగా మీరు ట్రై చేసుకోండి. మనకి రసం రెడీ అయిపోయింది. ఒక స్టవ్ ఆఫ్ చేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మనకి ధనియాల రసం రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మనకి ధనియాల రసం రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ధనియాల రసం. హెల్తీ పరంగా చాలా మంచిది ధనియాల రసము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్, ఇంకో వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.